ప్రేక్షక మహాశైలకు భగవద్భక్తులకు నా నమస్సుమాంజలి తెలియచేసుకుంటూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025లో జరిగే దసరా దేవీ శరన్నవరాత్రుల గురించి మీకు తెలియజేస్తున్నాను. దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారు మనకు 11 అవతారాల్లో దర్శనం ఇవ్వనున్నారు. ఈ సంవత్సరం కొత్తగా ఒక అమ్మవారి అవతారాన్ని నవరాత్రుల్లో చేర్చారు. అలా ఎందుకు చేర్చారు? ఆ అలంకారం ఏమిటి? దేవీ నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి, ఎప్పుడు ముగుస్తాయి? అలాగే దేవీ నవరాత్రులు ఈ 11 రోజులు కూడా ఏ తిథుల్లో అమ్మవారికి ఏ అలంకారాలు చెయ్యాలి, అమ్మవారికి ఏ రంగు చీర ధరించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం కూడా దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సాధారణంగా నవరాత్రులు అంటే 9 రాత్రులు అని, విజయదశమితో కలిపి మొత్తం 10 రోజులు నవరాత్రులు జరుపుకుంటాము. అయితే ఈ సంవత్సరం మాత్రం నవరాత్రి ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంది. అదేమిటంటే ఈసారి దేవీ నవరాత్రులు 9 రోజులకు బదులుగా 10 రోజులు విజయదశమితో కలిపి మొత్తం 11 రోజులు దేవీ శరన్నవరాత్రులు జరగనున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందటంతో, అంటే ఒకే తిథి 2 రోజులు ఉండటం అన్నమాట. ఈ సంవత్సరం చవితి తిథి 2 రోజులు ఉండటంతో దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఒక రోజు పెరిగింది. కనుక 2025 దసరా శరన్నవరాత్రులను 11 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. చవితి తిథి సెప్టెంబర్ 25వ తేదీ మరియు 26వ తేదీన ఉంది. కనుక సెప్టెంబర్ 25వ తేదీన కొత్తగా అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి తిథి వృద్ధి చెందుతుంది. దీంతో దసరా దేవీ శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరుగుతాయి. ఇంతకు ముందు కూడా 2016వ సంవత్సరంలో 11 రోజుల పాటు జరిగాయి. ఇప్పుడు కూడా తిథి వృద్ధి చెందటంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు. మళ్ళీ ఈ సంవత్సరం అమ్మవారికి కాత్యాయని దేవి అలంకారం చెయ్యనున్నారు. ఈ 11 రోజుల పాటు 11 అలంకారాలలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. 2025వ సంవత్సరంలో దసరా దేవీ శరన్నవరాత్రుడు శ్రీ చంద్రమానం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి తిథి సెప్టెంబర్ 22వ తేదీన సోమవారం నుండి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ గురువారం దశమి తిథి రోజున శరన్నవరాత్రులు ముగుస్తాయి. దసరా దేవి శరన్నవరాత్రులు 2025వ సంవత్సరంలో మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సెప్టెంబర్ 21 ఆదివారం రాత్రి 12:07 నుండి సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం రాత్రి 1:06 వరకు పాడ్యమి తిథి ఉంది. కలశం అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు సోమవారం 22వ తేదీ నుండి ప్రారంభించాలి. ఈ రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఉదయం 5:04 నుండి ఉదయం 7:30 లోపు, అలాగే ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:01 నుండి ఉదయం 10:30 లోపు కలశ స్థాపన, అఖండ దీపం, నవరాత్రి మొదటి రోజు పూజను నిర్వహించుకోవటం చాలా జయప్రదమని
వేద పండితులు తెలిపారు. నవరాత్రి పూజను సాయంత్రం సమయాలలో నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 4:16 నుండి సాయంత్రం 6:40 లోపు పూజను ప్రారంభించవచ్చు. ఈరోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి పరమన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారికి గులాబీ రంగు చీరను సమర్పించాలి. ఈ రోజున అమ్మవారిని తుమ్మి పువ్వులతో కానీ ఎర్రని మందారాలు లేదా గులాబీలను అర్చిస్తూ లలితా త్రిశతి పారాయణం నిర్వహించాలి. లేదా లలితాదేవి అష్టోత్తరం సహస్రనామాలను పఠించాలి. వీటితో పాటుగా అరుణ కిరణ జాలై రంజిత సావకాశ విద్రుత జపటటిక పుస్తక భీతిహాస వర కారుణ్య పులక కలహా సంస్థ నివసతు హృదిబాల నిత్య కళ్యాణశీల అనే శ్లోకాన్ని పఠించాలి. అలాగే ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం నమః అనే మంత్రాన్ని కూడా జపించాలి. ఈ రోజున చల్లని వస్తువులను తినకూడదు. ముత్తైదువులకు పండ్లు తాంబూలంతో పాటు రవికల గుడ్డను కూడా సమర్పించాలి. పేదవారికి యథాశక్తి బట్టలను దానం చేస్తే మంచిది. అమ్మవారిని పూజించి అర్చించటం వల్ల సంతాన భాగ్యం లభిస్తుంది. శత్రుపీడ తొలగి అన్నింట విజయం సాధిస్తారు. కార్యసిద్ధి ధన ధాన్యాభివృద్ధి చేకూరుతుంది. ఈ నవరాత్రులలో 2వ రోజు ఆశ్వయుజ శుద్ధ విదియ 22 సెప్టెంబర్ సోమవారం రాత్రి 1:07 నుండి సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం రాత్రి 2:27 వరకు విదియ తిథి ఉంది. సెప్టెంబర్ 22వ తేదీ మంగళవారం రోజున నవరాత్రి 2వ రోజు పూజను నిర్వహించుకోవలసి ఉంది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. తెల్లవారుజామున 4:16 నుండి ఉదయం 8:19 లోపు నవరాత్రి 2వ రోజు పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 12 లోపు పూజను ప్రారంభించి నిర్వహించుకోవచ్చు. సాయంత్రం పూజను నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 4:18 నుండి రాత్రి 7:30 లోపు పూజను ప్రారంభించవచ్చు. గాయత్రీదేవికి కొబ్బరి అన్నం, అల్లపుగారులు నైవేద్యంగా నివేదించాలి. అమ్మవారికి ఈ రోజున కనకాంబరం రంగులో ఉన్నటువంటి చీరను సమర్పించాలి. గాయత్రీదేవిని తామర పువ్వులతో కానీ కలువ పువ్వులతో కానీ పూజ చేస్తూ గాయత్రి కవచం, గాయత్రీదేవి అష్టోత్తరం లేదా స్తోత్రాలను పఠించాలి. అలాగే ముక్తా విద్రుమ హేమ నీల ధవల ఛాయై ముఖై తీక్షణై యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్ణ వార్ణాత్మికాం గాయత్రీం వరదా భయాంకుశ కశాశుభ్రం కపాలం గదం శంఖం చక్రమదారవిందం యుగాలం అస్థై వహింతుం భజే అనే శ్లోకాన్ని ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని ఈరోజు పఠిస్తే ఎంతో జయప్రదం. ఈరోజు వంకాయను ఆహారంలో తీసుకోకూడదు. ఈ రోజున ముత్తైదువులకు ఎర్రని గాజులను దానంగా ఇస్తే మంచిది. గాయత్రి అమ్మవారిని పూజించడం వలన కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. బుద్ధి తేజోవంతం అవుతుంది. దేవి నవరాత్రులలో 3వ రోజు తిథి ఆశ్వయుజ శుద్ధ తదియ. తదియ తిథి సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం రాత్రి 2:28 నుండి
24వ తేదీ బుధవారం రాత్రి తెల్లవారుజామున 4:18 వరకు ఉన్నది. సెప్టెంబర్ 23వ తేదీ బుధవారం రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనం ఇస్తారు. నవరాత్రి 3వ రోజు పూజను నిర్వహించుకోవటానికి బుధవారం తెల్లవారుజామున 4:16 నుండి ఉదయం 7:28 వరకు శుభ సమయం. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:01 నుండి పగలు 11:34 లోపు పూజను ప్రారంభించవచ్చు. సాయంత్రం నవరాత్రి పూజను చేసుకునేవాళ్ళు సాయంత్రం 4:18 నుండి రాత్రి 7:30 లోపు ప్రారంభించి నిర్వహించుకోవచ్చు. అన్నపూర్ణాదేవికి మినపవడలు లేదా పులిహోర లేదా దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించాలి. అమ్మవారికి నీలిరంగు చీరను సమర్పించాలి. అమ్మవారిని మల్లె పువ్వులతో లేదా పొగడ పువ్వులతో పూజిస్తూ అన్నపూర్ణాష్టకం, అన్నపూర్ణాదేవికి సంబంధించిన స్తోత్రాలను పఠించాలి. అలాగే ఈ రోజున నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్య రత్నాకరి, నిర్దూతాకిల లోక పావనకరి, ప్రత్యక్ష మాహేశ్వరి, ప్రాళేయాచల వంశ పావనకరి, కాశీపురాధేశ్వరి, భిక్షాందేహి కృపావలంబనకరి, మాతాన పూర్ణేశ్వరి అనే శ్లోకాన్ని పఠించాలి. అలాగే ఓం హ్రీం శ్లీం క్రీం అన్నపూర్ణాయే నమః అనే మూలమంత్రాన్ని జపిస్తే ఈరోజు ఎంతో జయం కలుగుతుంది. ఈరోజు తరిగిన వస్తువులను ఆహారంగా తీసుకోకూడదు. యథాశక్తి పేదవారికి, అనాథలకు అన్నదానం చేస్తే విశేషమైన ఫలితం దక్కుతుంది. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించటం వలన ధనధాన్యాభివృద్ధి జరుగుతుంది. మన ఇంట్లో దేనికి కూడా ఎటువంటి లోటు ఉండదు. కుశలత, వాక్శుద్ధి, బుద్ధి వికాసం, సమయస్ఫూర్తిని ఆ తల్లి సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది. దేవీ నవరాత్రులలో 4వ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి 25వ తేదీ గురువారం తెల్లవారుజామున 4:19 నుండి సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం ఉదయం 6:19 వరకు చవితి తిథి ఉంటుంది. ఈ రోజున అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. గురువారం తెల్లవారుజామున 4:16 నుండి ఉదయం 6 లోపు నవరాత్రి 4వ రోజు పూజను నిర్వహించుకోవచ్చు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 7:31 నుండి ఉదయం 9:56 లోపు పూజను చేసుకోవచ్చు. ఈ సమయంలో కూడా కుదరని వాళ్ళు ఉదయం 10:45 నుండి పగలు 11:50 లోపు పూజను చేయవచ్చు. సాయంత్రం పూజను నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 4:18 నుండి రాత్రి 7:30 లోపు ప్రారంభించుకోవచ్చు. కాత్యాయని అమ్మవారికి పాయసం, రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారికి పసుపు రంగు చీరను సమర్పించాలి. అమ్మవారిని మందార పువ్వులతో కానీ మల్లె పువ్వులతో కానీ పూజ చేస్తూ శ్రీ కాత్యాయని దేవి స్తోత్రాన్ని పఠించాలి. అలాగే ఈ రోజున ఓం కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః అనే శ్లోకాన్ని పఠించాలి. అలాగే ఈ రోజున
ఓం హ్రీం కాత్యాయన్యై స్వాహ అనే కాత్యాయని అమ్మవారి మూల మంత్రం ఈరోజు పఠించటం ఎంతో శుభప్రదం. అమ్మవారిని పూజించటం వల్ల యువతీ యువకులకు కోరుకున్నటువంటి భాగస్వామి లభిస్తారు. శీఘ్ర వివాహం జరుగుతుంది. వివాహంలోని ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే ధైర్యం, నమ్మకం మరియు జీవితంలోని అన్ని విషయాలలో విజయం లభిస్తుంది. దేవీ నవరాత్రులలో భాగంగా 5వ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి, తదుపరి పంచమి. చవితి తిథి 26వ తేదీ శుక్రవారం ఉదయం 6:19 వరకు ఉంది. తదుపరి పంచమి తిథి ప్రారంభమై 27వ తేదీ శనివారం ఉదయం 8:24 వరకు పంచమి తిథి ఉంది. నవరాత్రులలో 5వ రోజు పూజను సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం రోజున జరుపుకోవాలి. అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తెల్లవారుజామున 4:16 నుండి ఉదయం 8:18 లోపు పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:07 నుండి ఉదయం 10:30 లోపు పూజను నిర్వహించుకోవాలి. సాయంత్రం పూజను నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 4:18 నుండి రాత్రి 7:30 లోపు ప్రారంభించవచ్చు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పూర్ణాలు, రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించాలి. అమ్మవారికి ఈ రోజున గులాబీ రంగు చీరలు సమర్పించాలి. మహాలక్ష్మి అమ్మవారిని ఎర్రని గులాబీలతో కానీ కలువులతో కానీ సేవిస్తూ శ్రీ సూక్తం, శ్రీ మహాలక్ష్మి అష్టకం, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠించాలి. ఈ రోజున అమ్మవారిని నమస్తేస్తు మహామాయే, శ్రీపేటే, సురపూజితే, శంఖచక్ర గదాస్తే మహాలక్ష్మి నమోస్తుతే అనే శ్లోకాన్ని పఠించాలి. అలాగే శ్రీం హ్రీం హైం మహాలక్ష్మి నమః అనే అమ్మవారి మూలమంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఈరోజు పఠించాలి. ఈరోజు ఉల్లిపాయను ఆహారంలో తీసుకొనకూడదు. సద్బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణ తాంబూలం సమర్పించుకోవటం, అలాగే పేదవారికి దాన ధర్మాలను నిర్వహించటం చాలా మంచిది. మహాలక్ష్మీదేవిని పూజించటం వల్ల అఖండ సౌభాగ్యం, ధనధాన్యాభివృద్ధి, పుత్ర పౌత్రులతోటి వర్ధిల్లుతారు. దేవీ నవరాత్రులలో 6వ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి. పంచమి తిథి సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం ఉదయం 6:20 ప్రారంభమై సెప్టెంబర్ 27వ తేదీ శనివారం ఉదయం 8:24 వరకు పంచమి తిథి ఉన్నది. సెప్టెంబర్ 27వ తేదీ శనివారం రోజున నవరాత్రి పూజను నిర్వహించుకోవలసి ఉంది. అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు. ఉదయం 7:29 నుండి ఉదయం 9:30 లోపు నవరాత్రి 6వ రోజు పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 1:01 లోపు మీరు పూజను నిర్వహించుకోవచ్చు. ఈరోజు సాయంత్రం పూజను నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 4:18 నుండి రాత్రి 7:30 లోపు పూజను ప్రారంభించవచ్చు. లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి పులిహోర, పెసరు బూరెలు,
దద్దోజనం, పాయసాన్నం లేదా రవ్వ కేసరిని నివేదించవచ్చు. లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి పసుపు రంగు చీర లేదా బంగారపు రంగు చీరలను సమర్పించాలి. అమ్మవారిని ఎర్రటి గులాబీ పువ్వులతో కానీ, ఎర్రటి కలువ పువ్వులతో కానీ లేదా కుంకుమతో కానీ అమ్మవారిని ఈ రోజున అర్చిస్తూ లలితా సహస్రనామాలు లేదా లలిత అష్టోత్తరం చదువుకోవాలి. ఈరోజు పఠించవలసిన శ్లోకం: ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాదరం మృదుల మౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మరికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల పాలదేశం. ఈరోజు జపించవలసిన మంత్రం: ఓం హ్రీం శ్రీం క్లీం లలితాదేవి అయి నమః అనే లలితాదేవి మూలమంత్రాన్ని పఠించాలి. ఈరోజు నిషిద్ధ ఆహారం ఉసిరి. ఈ రోజున మీరు లలితా సహస్రనామ పుస్తకాలను పంచటం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. అమ్మవారిని పూజించటం వల్ల అఖండ కీర్తి, సకల ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. మనకు ఉన్నటువంటి కష్టాలు, దుఃఖాలను అన్నింటినీ తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించి అమ్మవారు సదా మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. దేవి నవరాత్రులలో 7వ రోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి. షష్ఠి తిథి సెప్టెంబర్ 27వ తేదీ శనివారం ఉదయం 8:25 నుండి సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం పగలు 10:21 వరకు షష్ఠి తిథి ఉంటుంది. నవరాత్రి 7వ రోజు పూజను సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం రోజున నిర్వహించుకోవలసి ఉంది. ఈ రోజున అమ్మవారు శ్రీ మహాచండీదేవి రూపంలో దర్శనం ఇస్తారు. ఉదయం 6:47 నుండి 12 గంటల లోపు మీరు ఎప్పుడైనా పూజను ప్రారంభించి నిర్వహించుకోవచ్చు. ఈరోజు సాయంత్రం పూజను నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 6:01 నుండి రాత్రి 7:30 వరకు పూజను చేసుకోవచ్చు. మహాచండీ అమ్మవారికి కట్టు పొంగలి నివేదించాలి. అమ్మవారికి బంగారు రంగు చీరను సమర్పించాలి. అమ్మవారికి వివిధ రకాలైనటువంటి పసుపు రంగు పూలతోటి అర్చన చేస్తూ శ్రీ మహాచండీ సప్తసతి లేదా దుర్గా సప్తసతి చండీ అష్టోత్తరం చదువుకోవాలి. అలాగే ఈ రోజున ఓం హ్రీం శ్రీం క్లీం సర్వజన పూజ్యే దేవి మహాచండికే హూం హూం ఫట్ స్వాహ అనే శ్లోకాన్ని పఠించాలి. అలాగే ఓం మహాచండికాయే నమః అనే అమ్మవారి మూలమంత్రాన్ని ఈరోజు పఠించాలి. ఏకభుక్తం ఉంటే మంచిది. సద్బ్రాహ్మణులకు స్వయంపాకం లేదా పండు తాంబూలం దక్షిణగా సమర్పిస్తే మంచిది. అమ్మవారిని పూజించి సేవించటం వలన శత్రుపీడ, భీతి తొలగిపోతుంది. కుటుంబ సభ్యులు అందరూ కూడా మంగళకరంగా ఉంటారు. దేవి శరన్నవరాత్రులలో 8వ రోజు. ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి మూలా నక్షత్రం ఉన్న రోజు. ఆశ్వయుజ శుద్ధ సప్తమి తిథి సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం పగలు 10:22 ప్రారంభమై 29 సెప్టెంబర్ సోమవారం పగలు 12:07 వరకు సప్తమి తిథి ఉన్నది. సెప్టెంబర్ 29వ తారీఖు సోమవారం నాడు 8వ రోజు పూజను నిర్వహించుకోవాల్సి ఉంది. ఈరోజు మూలా నక్షత్రం. మూలా నక్షత్రం 29వ తారీఖు సోమవారం తెల్లవారుజామున 3:20 వరకు ఉన్నది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనం ఇస్తారు. నవరాత్రి తెల్లవారుజామున 4:16 నుండి
ఉదయం 7:30 8వ రోజు పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయంగా చెబుతున్నారు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:01 నుండి ఉదయం 9:57 పూజను ప్రారంభించవచ్చు. ఈరోజు సాయంత్రం పూజను నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 4:18 నుండి రాత్రి 7:30 ప్రారంభించవచ్చు. సరస్వతీ అమ్మవారికి పాయసం, దద్దోజనం, శాకాన్నాన్ని నైవేద్యంగా నివేదించాలి. సరస్వతీ అమ్మవారికి తెలుపు వర్ణంలో ఉండేటువంటి చీరను సమర్పించాలి. అమ్మవారిని తెలుపు పుష్పాలతో అంటే తెల్ల తామరలు, మల్లెపువ్వులు, జాజి పువ్వులు లేదా మారేడు దళాలతో పూజిస్తూ సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం లేదా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను పఠించాలి. ఈ రోజున సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపుత్ర విశాలాక్ష్మి పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయం దేవి శ్యామం పాతు సరస్వతి అనే శ్లోకాన్ని పఠించాలి. అలాగే ఈ రోజున ఓం ఐం సరస్వతి నమః అనే సరస్వతీదేవి మూలమంత్రాన్ని ఈరోజు స్మరించుకుంటే చాలా మంచిది. పులుపుతో కూడిన వస్తువులను ఈరోజు తినకూడదు. ఈరోజు పేద విద్యార్థులకు పుస్తకాలను, పెన్నులను, పెన్సిళ్ళు లేదా వాళ్ళ చదువు నిమిత్తం ఎంతో కొంత ధనాన్ని వాళ్లకు ఇవ్వటం మంచిది. ఈ రోజున అమ్మవారిని సేవించటం వలన వాక్పటుత్వం, వాక్శుద్ధి, విద్యాభివృద్ధి, బుద్ధి వికాసం లభిస్తుంది. దసరా దేవీ శరన్నవరాత్రులలో 9వ రోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి. ఈరోజు దుర్గాష్టమి. అష్టమి తిథి సెప్టెంబర్ 29వ రోజు సోమవారం పగలు 12:08 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం పగలు 1:27 వరకు అష్టమి తిథి ఉన్నది. నవరాత్రి 9వ రోజు పూజను సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం రోజున చేసుకోవాలి. ఈ రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో దర్శనం ఇస్తారు. నవరాత్రి 9వ రోజు పూజను నిర్వహించుకోవటానికి తెల్లవారుజామున 4:16 నుండి ఉదయం 8:19 శుభ సమయం. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుండి 12 పూజను ప్రారంభించి నిర్వహించుకోవచ్చు. ఈరోజు సాయంత్రం పూజను నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 4:18 నుండి రాత్రి 7:30 ప్రారంభించుకోవచ్చు. ఈరోజు దుర్గాదేవికి కదంబం, కలగలుపు కూర, పులిహోరలను నైవేద్యంగా నివేదించాలి. అమ్మవారికి ఎరుపు రంగు చీరను సమర్పించాలి. ఎర్రని పుష్పాలు వేటితోనైనా అమ్మవారిని అర్చిస్తూ దుర్గా సప్తసతి పారాయణం, దుర్గా సూక్తం, అష్టోత్తరం, సహస్రనామాలు లేదా లలితా సహస్రనామాలను పారాయణం చెయ్యాలి. అలాగే ఈరోజు సర్వస్వరూపే స్వరివేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్తస్త్రాహి నో దేవి దుర్గాదేవి నమోస్తుతే అనే శ్లోకాన్ని పఠించాలి. అలాగే ఓం దుం దుర్గాయే నమః అనే మూలమంత్రాన్ని స్మరించాలి. మీకు ఇష్టమైన వాటిని విసర్జించాలి. ఈరోజు ముత్తైదువులకు ఎర్రని రవికల గుడ్డ కానీ, చీర కానీ, ఎర్రని గాజులు కానీ ఇస్తే చాలా మంచిది. ఈ రోజున అమ్మవారిని పూజించటం వల్ల శత్రుపీడ తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. దుష్ట శక్తులు, భూత ప్రేత పిశాచ చేతబడులు ఇలాంటివి అన్ని దుష్ట ప్రభావాలు కూడా తొలగిపోతాయి. దేవీ శరన్నవరాత్రులలో 10వ రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి సెప్టెంబర్
30వ తేదీ మంగళవారం 1:28 నుండి అక్టోబర్ 1వ తేదీ బుధవారం పగలు 2:20 వరకు నవమి తిథి ఉన్నది. నవరాత్రి 10వ రోజు పూజను అక్టోబర్ 1వ తేదీ బుధవారం రోజున నిర్వహించుకోవాలి. ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని దేవి రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. నవరాత్రి 10వ రోజు పూజను బుధవారం తెల్లవారుజామున 4:18 నుండి ఉదయం 7:30 లోపు చేసుకోవటం శుభకరం. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:01 నుండి పగలు 11:34 లోపు పూజను ప్రారంభించి నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ పూజ సమయాలలోనే మీరు పుస్తక పూజ, ఆయుధ పూజను కూడా నిర్వహించుకోవాలి. నవరాత్రి 10వ రోజు సాయంత్రం పూజను నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 4:12 నుండి రాత్రి 7:24 లోపు పూజను చేసుకోవచ్చు. అమ్మవారికి చక్కెర పొంగలి, చింతపండు పులిహోర నైవేద్యంగా నివేదించాలి. అమ్మవారికి కాపీ రంగు కానీ నీలరంగు చీరను కానీ సమర్పించాలి. అమ్మవారిని శంఖం పువ్వులతో కానీ నల్ల కలువలతో కానీ వివిధ రకాలైన పరిమళ భరితమైనటువంటి పుష్పాలతో కానీ సేవిస్తూ మహిషాసురమర్దిని స్తోత్రం, అష్టోత్తరం లేదా చండీ సప్తస్తుతి, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించాలి. అలాగే ఈ రోజున ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింజ శిరోది నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి ఏసితి ఖండ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్ధిని శైలనుతే రమ్యకవర్ధిని శైలనుతే అనే శ్లోకాన్ని పఠించాలి. అలాగే ఈ రోజున ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసురమర్దిన్యే నమః అనే అమ్మవారి మూలమంత్రాన్ని జపిస్తే ఎంతో శుభకరం. ఏకభుక్తం చేస్తే మంచిది. అలాగే సద్బ్రాహ్మణులకు స్వయం పాకాన్ని ఇవ్వాలి. ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన ఆపదలు, భయాలు తొలగి విజయాలు ప్రాప్తిస్తాయి. దసరా దేవి శరన్నవరాత్రులలో 11వ రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి. దశమి తిథి అక్టోబర్ 1వ తేదీ బుధవారం పగలు 2:21 నుండి అక్టోబర్ 2వ తేదీ గురువారం పగలు 2:43 వరకు దశమి తిథి ఉన్నది. నవరాత్రి 11వ రోజు విజయదశమి పర్వదినాన్ని అక్టోబర్ 2వ తేదీ గురువారం నాడు నిర్వహించుకోవాలి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. విజయదశమి పూజను నిర్వహించుకోవటానికి తెల్లవారుజామున 4:18 నుండి ఉదయం 9:56 లోపు శుభ సమయం. ఈ రోజున అమ్మవారికి శాకాన్నం, దద్దోజనం, మహానివేదనం చేయాలి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరను సమర్పించాలి. ఎర్రని పుష్పాలతో కానీ, తెల్ల కలువతో కానీ, కుంకుమతో కానీ సేవిస్తూ నవదుర్గా స్తోత్రం, సప్తపది స్తోత్రం, లలితా సహస్రనామాలను పఠించాలి. అలాగే ఈ రోజున అంబా శాంభవి, చంద్రమౌళీద్బాల, పర్ణా ఉమా పార్వతి, కాళీ హైమావతి, శివా త్రినయని, కాత్యాయని, భైరవి, సావిత్రి, నవయవ్వన శుభకరి, సామ్రాజ్య లక్ష్మీప్రద, చిద్రూప పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి అనే శ్లోకాన్ని పఠించాలి. అలాగే ఈ రోజున ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసురమర్దిన్యే నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ రోజున గుమ్మడికాయను ఆహారంగా తీసుకొనకూడదు. ఈ రోజున ముత్తైదువులకు పూలమాలలను ఇవ్వాలి.
అమ్మవారిని పూజించటం వల్ల భావబంధాలు తొలగిపోయి ఇహపర ముక్తి కలుగుతుంది. అత్యున్నత పదవి భోగాలు లభిస్తాయి. విజయదశమి రోజున సాయంత్రం నిర్వహించేటటువంటి సమీ పూజను చేయటానికి సాయంత్రం 4:12 నుండి రాత్రి 7:24 లోపు శుభ సమయం. ఎటువంటి శుభకార్యాలు అయినా నిర్వహించుకోవటానికి మధ్యాహ్నం 1:50 నుండి మధ్యాహ్నం 2:38 వరకు ఈ విజయదశమి రోజున విజయముహూర్తం. శ్రీ దుర్గాదేవి నవరాత్రులు భక్తులందరికీ శక్తి, శాంతి, సంపద, సంతోషాలను ప్రసాదించే దివ్యమైన రోజులు. ప్రతిరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ శక్తి రూపిణి అయిన తల్లిని స్మరించుకోవటం వల్ల అన్ని విధాల శుభాలు కలుగుతాయి. ఈసారి ప్రత్యేకంగా 11 రోజుల పాటు జరిగే దేవీ శరన్నవరాత్రులు ప్రతి భక్తుని హృదయంలో ఆనందోత్సాహాలను నింపి సకల విజయాలను ప్రసాదించుగాక.